బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు ఇవాళ మార్కాపురంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ఈ సందర్భంగా శ్రీకారం చుడతారు. అధికారులతో పనుల పురోగతిపై చర్చించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇక సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మార్కాపురం జిల్లాలో పర్యటించబోతూ ఉన్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో పర్యటించబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఒక పక్క మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలంటూ గతంలో ప్రతిపక్షం ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఆ ప్రాంత ప్రజలంతా కూడా కోరారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మార్కాపురం మీద ఫోకస్ పెడతాం, ఇక్కడ ప్రజల కోరికకు అనుగుణంగా మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఇప్పుడు హామీ ఇచ్చారు. తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేశారు. అయితే ఈ రోజు పర్యటనలో వెలుగొండ ప్రాజెక్ట్ ని సందర్శించి అనంతరం అక్కడ ఫీడర్ కెనాల్ ను కూడా ఇటు చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడబోతూ ఉన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యి 12 గంటల తర్వాత ఇటు ఏదైతే వెలుగొండకు బయలుదేరారు 12 గంటల 40 నిమిషాలకు మార్కాపురంలోని జంటావాణి పాలన చేరుకుంటారు. 12 గంటల 50 నిమిషాలకు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఫీడర్ కెనాల్ ను కూడా పరిశీలిస్తారు. అక్కడ నుంచి 2 గంటల 10 నిమిషాలకు మార్కాపురం పట్టణానికి చేరుకుంటారు. 2 గంటల 30 నిమిషాలకు తుర్లపాడు రోడ్లో నిర్వహించేటువంటి ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. తర్వాత 5 గంటల 20 నిమిషాలకు చంద్రబాబు నాయుడు అమరావతికి చేరుకుంటారు. అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే మార్కాపురం జిల్లా అనేది ఆ ప్రాంత ప్రజల చిరకాల కళ. ఎన్నికల ముందు అక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం జిల్లా ఏర్పాటు చేస్తూ జనవరిలో ప్రభుత్వం కూడా గెజిట్ విడుదల చేసింది. మార్కాపురం జిల్లా ఏర్పాటు అయిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి పర్యటిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున అధికారులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ ఫీడర్ కెనాల్ కోసం దగ్గర 456 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. దాని పనులకు ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు. దీనికోసం మార్కాపురం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే కాదు, చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు చంద్రబాబు నాయుడు చూసేందుకు, ఈ కార్యక్రమాన్ని చూసేందుకు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్డేట్ నరేంద్ర.